హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డే 5 అండ్ మనము మళ్ళీ బయలుదేరబోతున్నాం టువర్డ్స్ వెస్ట్ బెంగాల్. సో నిన్న ఒక పర్సన్తో మాట్లాడినా, మీకు గుర్తే ఉండి తమ్మ అని, అప్పుడు గోవాలో కలిసి ఉండే కదా. ఆమె వెస్ట్ బెంగాలే, ప్రజెంట్ డార్జిలింగ్లోనే ఉంది. సో ప్రజెంట్ డార్జిలింగ్ అయితే రాకు, ఫుల్ వర్షాల వల్ల రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. కాకపోతే మేఘాలయవు అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఒక నెల తర్వాత డార్జిలింగ్ రమ్మని అన్ను ఉండే. ప్రజెంట్ తను కూడా అక్కడ వర్షాలు రోడ్లు బాగాలేక కోల్కతా వచ్చేసింది. అవి ప్రాపర్ కోల్కతా అంట. సో మన ప్లాన్ ఏంటంటే, సో డైరెక్ట్ డార్జిలింగ్ పోకుండా మనం ఫస్ట్ వెస్ట్ బెంగాల్ పోదాం. వెస్ట్ బెంగాల్ పోయి వెస్ట్ బెంగాల్ నార్త్ కొంచెం కొంచెం కవర్ చేసుకొని తర్వాత అక్కడి నుంచి మనం ముందుకైతే అరుణాచల్ ప్రదేశ్ కానీ సిక్కిం కానీ ఇవి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో ప్రజెంట్ అన్న బండి దగ్గర పోతున్నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి. నేను పోతా అంటే అవసరం లేదు, నువ్వు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసే పో అంటుండు. సరే అని బయలుదేరుతుండే. వాము పబ్లిక్ ఏందన్న ఎంతుర్రు గాయస్. ఈరోజు సండే కదా, పబ్లిక్ చూడండి, ఘోరమైన పబ్లిక్ అసలు. అన్న బండి దగ్గరికి అయితే వచ్చినాం, చూపిస్తా. చూడడానికి ఇది సింపుల్గా ఇడ్లీ బండిలానే ఉంది, కాకపోతే వీళ్ళ టర్న్ ఓవర్ అనేది పెద్ద అమౌంట్. అయితే అన్నకు ఇలాంటి బండ్లు ఒక 4-5 ఉన్నాయి. సీజన్ టైంలో 6-7 కూడా పెడతారంట. అండ్ రీసెంట్గా ఒకటి కొత్తది రెస్టారెంట్ ఓపెన్ చేసిర్రు. దాంట్లో అన్ని సౌత్ ఇండియన్ మీల్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ దొరుకుతాయి. సో ఇక్కడ బండి దగ్గర ఏంటంటే ఇడ్లీ అండ్ దాని కాంబినేషన్లో చట్నీ అండ్ సాంబారు. మొత్తం అన్న బండ్లు మొత్తం కలుపుకొని టర్న్ ఓవర్ మంత్కి ఎంత అవుతుంది తెలుసా? నేనైతే షాక్ అయిపోయినా. 4 to 5 lakhs టర్న్ ఓవర్ అవుతుందంట మంత్కు. ఓకేనా? దాంట్లో ఇంకా రెస్టారెంట్ రెంట్, ఇంకా గ్రాసరీస్ ఖర్చులు, ఇంకా ఎంప్లాయీస్ అవన్నీ తీసేసినాక కూడా అన్నకు కమ్సే కమ్ 1.5 to 2 lakhs మిగులుతాయి. ఓకేనా? కమ్సే కమ్ ఈజీగా 1 lakh అయితే పక్క మిగులుతుందంట. చలో ఇంకా అన్నకు బాయ్ చెప్పేసి మనం అయితే బయలుదేరడానికి వెళ్తున్నాము. సో అన్న షాప్ నుంచి మన వెహికల్ వచ్చేసి ఒక 1/2 kilometer ఘాట్ పొంటి ఘాట్ కూడా చూపించుకుంటూ వెళ్తా. సో అంతే, ఇంకా బయలుదేరాలి. ఈరోజు డే 4 ట్రావెలింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. వెనకాల ఇది కనిపిస్తుందా? అయోధ్య క్రూజ్ లైన్ జెట్టి. ఇక్కడ నుంచి జెట్టీస్ ఉంటాయి, ఇక్కడ నుంచి హ్యాపీగా వాటర్లో తిరగవచ్చు బోట్లా. దీని ఎదురుగా ఓకే, ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఓ మొన్న అన్నది థర్డ్ పాయింట్ ఉంది. మస్తు మంచోడు, 2 days నాకు ఫుడ్ పెట్టిండు, షెల్టర్ ఇచ్చిండు, టేక్ కేర్ చేసిండు అన్నమాట. అందరు ఇక్కడనే స్నానాలు చేస్తారు, బట్టలు వెండుకుంటారు అన్నీ. మనమైతే రివర్స్ వెళ్తున్నాం, ఇక స్టార్ట్ అయిపోదాం. ఓకే, చలో చలో గాయస్, బయలుదేరుతున్నా. జై శ్రీరామ్. సిఎన్జి లేదు, సిఎన్జి అయిపోయింది. సిఎన్జి కొట్టియాలా. నా గెస్ట్ ప్రకారం ఇది 6th సిఎన్జి ట్యాంకు. మనము పంజాబ్ నుంచి స్టార్ట్ అయినాం కదా, 6th సిఎన్జి ట్యాంకు. చూద్దాం, సిఎన్జి ఉండాలి దేవుని వల్ల. ఎవరైనా వెహికల్ ఉంటే సిఎన్జి కొట్టనియరు. ऊपर సోలారే, సోలార్ పానీ ట్యాంక్. ప్రైస్ వచ్చేసి 93 ఉంది. చూడాలి ఎంత పడుతుందో. मैं यूट्यूबर है, पूरा इंडिया घूमता. हाँ, सोलार सब. वो डोर के ऊपर है ना, नाम वही है, वाइन लाइफ विथ रवि. पानी टैंकी है, शवर है, सब है इसमें. चलो सीएनजी కొట్టించుకొని మనం అయితే బయలుదేరినాం. 780 kilometers చూపిస్తుంది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild, never sleep, never stop.
సెకండ్ సిఎన్జి స్టేషన్ దగ్గరకు వచ్చినాం. ఇంతకుముందు తక్కువ పట్టింది, జస్ట్ 500 రూపీసే పట్టింది. పర్లేదు, మంచిగానే వచ్చినుండే. సో ఏంటంటే హైవే ఎక్కినాక దొరకవు, మ్యాక్సిమం ఉన్నప్పుడే కొట్టుకోవాలి సిఎన్జి. ఇంకో అటు సైడ్ కార్ కొడుతుంది. మనకు సిఎన్జి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, పెట్రోల్ రైట్ సైడ్ ఉంటుంది. ఈ బండ్లకు రైట్ సైడ్ ఉన్నాయి. సో ఆ కార్లకు ముంగడు ఉంటుంది, ఆటోలకు రైట్ సైడ్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 93, సేమ్ అదే ప్రైస్ ఉంది మొత్తం. చలో సిఎన్జి కొట్టించుకొని బయలుదేరిపోదాం. ఇట్లా కొడతారు అంతే, స్విచ్ ఆన్. చలో సిఎన్జి కొట్టించుకొని బయలుదేరదాం. 250 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టినా. మొత్తానికి టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఓ మంచి చెట్టు నీడ చూసుకొని ప్లేస్ చూసుకొని ఆపి ఉండే. ఎంత పచ్చగా ఉంది, మొత్తం గ్రీన్. పొద్దున వెండిన బట్టలు ఎండలేదు, ఎండలు ఎండేసిన. సో ఈ గ్యాప్లో ఏంటంటే మనం రైస్ పెట్టుకొని తిందాం. ఐఎమ్ ఫుల్ హంగ్రీ. టమాటా చారు చేస్తా, లేకపోతే టమాటాలు ఖరాబ్ అవుతాయి. వన్ గ్లాస్ ఆఫ్ రైస్. వాష్ కడుపుకుంటే బాగుంది. ఆ ప్లేస్ మస్తుంది. సో ఇంకొక 200 కిలోమీటర్స్ కొట్టి ఆపేస్తా. ఇంకా రిమైనింగ్ 350 ఉంటాయి. రేపు కొట్టేస్తే ఎల్లుండి మనం అంతే, ఎల్లుండి ఇక వెస్ట్ బెంగాల్ అయితే ఉంటాం అంతే. చలో రైస్ అవుతుంది. ఈ గ్యాప్లో ఏంటంటే మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం. రైట్. సో గైస్ కడిగేసిన నీట్గా వెజిటేబుల్స్ అయితే. సో బేసిక్ ఏంటంటే టమాటా కర్రీ, టమాటా చారు టైప్ చేద్దాం. ఎండా 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 ఎండా. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది. ఇంకో పొద్దున వేసుకున్నాం అంటే మేము నిన్న వేసుకున్న బట్టలు పిండేసిన అండ్ వంట చేస్తున్నాం. ఇప్పుడే ఒక డోర్ తెరిచిన, ఆనియన్స్ టమాటా వేసేసిన. ఇంకా కొంచెం మంచిగా బాయిల్ అయినాక ఉడికినాక వాటర్ పోసి ఉప్పు కారం వేస్తే డన్. మంచి చెట్టు దొరికింది ఒకటి, లేకపోతే ఎండకి చచ్చిపోతుండే. రైస్ అయితే అయిపోయింది అండ్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా కుమ్మేయడమే. ఈ వ్యూ చూసుకుంటూ మంచిగా తినేసి బయలుదేరదాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, బాగుంది ఆ వ్యూ. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్న 2-3 ఈగలు అయితే మ్యాండేటరీగా ఉంటున్నాయి. అండ్ ఇంకోటి చెప్పి మర్చిపోయినా, ఇంకో నాకు గిఫ్ట్ ఇచ్చిండు బ్రో. పేరు నిశ్చే బ్రో, పేరు లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు కదా. సో ఇదే. సో ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఆయన ఫోటో తీసిండు, నేను పెట్టుకుని ఉండే. ఇంకోటి కూడా ఉంటుంది, ఏడుందో మరి. పొండ్రా పొండ్రా మస్తు. ఎలా మరి దాని తినేసి బయలుదేరాం. తినడం అయిపోయింది. సో ఇంకా బయలుదేరాలా. దానికన్నా ముందు మన బట్టలు తెచ్చుకొని మళ్ళీ ఎండేసుకోవాలి. చలో. ఒక సైడ్ ఎండినాయి, ఇంకో సైడ్ అట్లే ఉన్నాయి. ఇగో ఇటు సైడ్ ఎండింది, ఇంతసేపు వేసినా కదా. ఇటు సైడ్ పచ్చిగానే ఉంది, గ్రాస్ ఏమంటలేగా. మళ్ళీ లోపల ఎండేసుకోవడమే. ఇది కూడా టీషర్ట్ ఎండింది అనుకో. ఇది సో టవలు, పొద్దున పిండిన బట్టలు. బాయ్ బాయ్. దుమ్ము చూడండి
అండ్ గోప్రో ఫిక్స్ చేసిన, ఇంకా ఫుటేజ్ చూపిస్తా, మంచి ఫుటేజ్. ఏమైనా ప్లేసెస్ ఉంటే వెళ్దాం పదండి. వాటర్ కూడా అయిపోయినాయి. అబ్బా మళ్ళీ వేడిగా అయిపోయింది. చలో బయలుదేరుతున్నా. జై శ్రీరామ్. అన్నీ తీసుకున్నా అని అనుకుంటున్నా. అబ్బో ఇంత మామూలు అనేది హైట్ ఎక్కుతలేదు. ఓ ఇంద్రో As we shout from the top, we're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light. Pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. We're gonna. మొత్తానికి బీహార్లోకి ఎంటర్ అయిపోయినాం. మన 22nd స్టేట్ అవుట్ ఆఫ్ 29. ఇట్లా ఎంటర్ అవుతుంటే వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫుల్ వర్షం పడ్డది. ఆ గోప్రో ఫోటేజ్ చూడండి, ఇప్పుడే తగ్గింది. లోపల మొత్తం వాయిస్ పడుతుంది, కానీ లొకేషన్ మాత్రం వేరే. అమ్మాయి సైడ్ ఉండదు డేంజర్. రైట్ సైడ్ అని వాటర్ ఆగి ఉంటాయి కదా, గుంజుతుంది బండి నన్ను. ఈ కార్నర్ పండి పోతే బెస్ట్. బీహార్లో ఇది ఫస్ట్ సిఎన్జి ట్యాంక్. ప్రైస్ తక్కువ ఉంది. ప్రైస్ చూపిస్తా చూడండి, 86.50. అన్ని ప్లేస్లలో 93 ఉండే కదా యూపీలో, ఇక్కడ తక్కువ ఉంది బీహార్లో. ప్రెషర్ కూడా మంచిగా ఉంది. ప్రెషర్ ఎట్లా తెలుస్తుంది అంటే ఇవి చూడండి, 180 పైన ఉంది ప్రెషర్. 200 ఉంటే సెట్టింగ్ తిరిగేలేదు అన్నట్టు అర్థం. వీల్ క్యాప్స్ ఉన్నాయి కదా, 4 ఉన్నాయిలే. సిఎన్జి నింపేసుకొని ఇంకా ఫర్దర్గా బయలుదేరదాం. టైం వచ్చేసి అరౌండ్ 4 ఏమో అవుతుంది. సో ఇంకొక 1 అవర్ నడిపేసి ఆపేద్దాం. ఓకే, ట్యాంక్ ఫుల్ అయిపోయింది. మనం బయలుదేరుతున్నాం. చూద్దాం ఎక్కడికెళ్ళి రీచ్ అవుతామని. టైం వచ్చేసి చెప్పిన కదా, ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఇంకో 1 అవర్ అంతే. 6 o'clockకి ఆపేద్దాం. ఆపేసి రెస్ట్ తీసుకుందాం. అమ్మయ్యా వెహికల్ ఆపేసిన. సో ఇంకొక 400 కిలోమీటర్స్ పోతే సిలిగురి, వెస్ట్ బెంగాల్ నార్త్కి అయితే ఎంటర్ అయిపోతాం. రేపు ఈరోజు 400 కొట్టేసినాం. యాక్చువల్లీ 800 ఉండే కదా, 400 అయిపోయింది. ఇంకా 400 బాకీ. మధ్యలో ఒక రూట్ కట్ వాటర్ వల్ల లేకుండే కొంచెం తిరగాల్సి వచ్చింది, మళ్ళీ పెరిగింది. సో ప్రజెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, పాలు తీసుకున్నా. మన దగ్గర సేమియా ఉంది. జస్ట్ సేమియా ఉప్మా వేసి, పెట్రోల్ బంక్ కొంచెం డిస్టెన్స్ ఉంది, ఒక 1/2 కిలోమీటర్ టు పెట్రోల్ బంక్. సేమియా వేసుకొని తిని పోయి పడుకోవడమే ఇక. చలో మొత్తం ఉప్పు, ఏడి కాడికి ఉప్పే. కొలత కావాలి. 1/2 glass మోర్ దెన్ ఇనఫ్. 1 glass. 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 1 glass.
ఇది ఇంకోసారికి వస్తుంది. ఇలా వెళ్ళా సో ఒక చుక్కని ఆయిల్. నార్మల్గా నెయ్యి వేయించుతారు, మన దగ్గర నెయ్యి లేదు, అయిపోయింది స్టాక్. ఇంకా ఇది బ్రౌన్ వచ్చేదాకా ఎంచుకోవడమే. ఎందుకంటే పాలు మస్తు చిక్కగా ఉంటాయి. షుగర్ కావాలి కదా, షుగర్ అయిపోయిందని చెప్పిన కదా, షుగర్ పడిన ఉండే. సో ఈ పాలు వేడైతే అయిపోతుంది. చాలా పాలు ఎక్కువైనాయి, బట్ ఏం కాదు, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకొడకాలా, ఇంకొడికితే. సో ఎక్కడో తెలుసా, సో ఎక్కడో చీకటిగా ఉందిగా, అది పెట్రోల్ బంకు. లైట్ కనిపిస్తుందా? ఓ సైడ్ కాపుకున్నాం. బీహార్లో సైడ్ కాపుకొని చేసుకుంటున్నాం అంటే ధైర్యమే. చాలా మంచిగా సేమియా తినేసి ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చిన. పక్కనే చూపించిన కదా, 1/2 కిలోమీటర్ కూడా లేదు, తక్కువనే. ఇంకొక రోజు మిగిలింది డే 5 జర్నీ. రేపు నైట్ కల్లా మనం అయితే సిలిగురి రీచ్ అవుతాం, విచ్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్ నార్త్ పైన. అక్కడ నుంచి మనం నార్త్ ఈస్ట్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. ఫస్ట్ నేను డార్జిలింగ్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు ఒక అతనితో మాట్లాడి ఉండే, అక్కడ తెలిసిన అతను ఫాలోవర్. ఏమన్నా అంటే డార్జిలింగ్ వరకు రోడ్స్ మంచిగానే ఉన్నాయి, రావచ్చు. కాకపోతే ఏంటంటే మొత్తం ఫాగ్ తోటి మొత్తం కనబడతలేవంట ప్లేసెస్. బట్ అప్పుడప్పుడు ఫాగ్ అంతా వెళ్ళిపోయి ఎండ కూడా కొడుతుందంట. సో ఇంత దూరం వచ్చి డార్జిలింగ్ పోకపోతే వేస్ట్. చలో డార్జిలింగే వెళ్దాము, తర్వాత సంగతి తర్వాత అనుకుని ఉండే. అదన్నమాట. సో రేపు నైట్ కల్లా సిలిగురి రీచ్ అయిపోతాం, ఏందనేది అప్డేట్ ఇస్తా. ఈ వ్లాగ్కి ఇంతే, ఇంకా పడుకోవాలి, ఫుల్ నిద్ర వస్తుంది. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోదు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బై బాయ్.